నా పంచి తిప్పన్నా, నేను తొందరగా వెళ్ళాలి. ప్రశ్నకు సమాధానం చెప్తేనే ఇస్తా. చెప్పు చెప్పు నాన్న. నీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను, నా పంచి తిప్పన్నా. మళ్ళీ అన్నేం పెంచేసావా? డబ్బు తగిలిన గొడ్డులాగా గిలగిలగిలగిల కొట్టుకుంటాడు. ఇదేంటన్నా? గడ్డి పరక. మరి ఇదేంటి? చెట్టు కదా. ఇవి రెండు పక్క పక్కనే మొలిసాయి కదా, దాన్ని చెట్టు అని ఎందుకంటారు, దీన్ని గడ్డి పరకని ఎందుకంటారు అని వీడికి ప్రశ్న వేసా. తెలివి తక్కువడు, నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కన్నా నువ్వు బాలకిట్టులా పడుకుని ఆయన పెసలు అడుగుతుంటే ఎంత ముద్దొస్తున్నావు అన్నా. నేను ఇంత ముద్దుగా ముచ్చటగా ఉంటాను కదా, ఈ మనుషులు అంత ఏంటన్నా తెల్లగా ఎర్రగా అంత గలీజ్గా పుట్టారు. ఏం లేదురా, బ్రహ్మదేవుడు మనుషుల్ని భూమి మీద పడేసే ముందు మిషన్లో వేస్తాడు కదా, అట్టగే నిన్ను కూడా మిషన్లో వేసి స్విచ్ నొక్కాడు. ఈ లోపు సరస్వతం వచ్చి బ్రహ్మదేవుణ్ణి నొక్కింది. సరస్సు వాడుకున్నాం కదా అని ఇద్దరు పక్కకి వెళ్ళారు. వాళ్ళంట పక్కకి వెళ్ళారు, ఇట్ట కరెంట్ పోయిందిరా, నువ్వేమో అందరూ ఇరుక్కుపోయావు. అలాగా? మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి నువ్వు మిషన్లో గెల్ల 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 కొట్టుకుంటున్నావు. పాపం ఆయన హ్యాండిల్ వేసి బయటికి తీసి భూమి మీద పడేశాడు. అందుకే లారీ గుద్దిన లంగడా ఫేస్తో ఎంత అందంగా పుట్టావు ఆ బ్రహ్మదేవుడి వల్ల. అను, బ్రహ్మదేవుడు అంటే జ్ఞాపకం వచ్చిందన్నా. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉంటాయి కదా. అవును. 4 చేతులు కూడా ఉంటాయి కదా, మరి అవి కూడా నరుకుతా. నువ్వేం అడగబోతున్నావో తెలుసు. పంది పెంట ఏరుకోవాల్సిన బట్టలు ఉతికితే ఇట్టంటారు మనలే వస్తాయి. అబ్బా, దేవుడి గురించి అట్ట ఊహించుకోకన్నా కళ్ళు పోతాయి. 4 కాళ్ళు ఎందుకు లేవు అని అడగబోయా. ఓహో అదే. అవును, ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంట? ఆగన్న లెక్క పెడతా. పక్కటే 2 అనుమానం. దేవుడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయని అడుగుతావా? అన్ని సార్లు తన్ను ఒక్కదాని గుర్తుపడుకున్నట్టే. వసే భాగ్యం, వసే నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చొక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావు అంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా, ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటా నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుణ్ణి 6 అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నే. వీళ్ళు తొందరగా కాఫీ పట్టరా. అలాగే. ఏంటి గురువా, మొత్తం డబ్బు నువ్వే నొక్కేస్తున్నావే, మరి నా వాట సంగతి ఏంటి? నాతో పెద్ద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, నేను మోసం చేసేసాను. ఆ చెక్ రాసిస్తానే. ఎందుకు? నాలుగు తీసుకోవడానికా? ఏదైనా బ్యాంక్ లో పోయి మార్చుకా. అసలు నీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే కదా నన్ను మోసం చేయాలని చూడుకో. నా డబ్బు నాకు ఇవ్వ. నేను ఏదైనా ఒక్కసారి చెప్తే ఒకేసారి చెప్పినట్టు అర్థం చేసుకో. నేను ఒక్కసారి అడిగితే 100 సార్లు అడిగినట్టు మర్యాదగా వాట నాకు ఇచ్చేయి. రే, నాకు పోలీసులకే మామూలు ఇచ్చి అలవాట్లేదు. నువ్వెంతరా పోరా. నా సంగతి నీకు తెలీదు. జాతర అయింది చేసుకో పోరా. అయ్యయ్యో, నా మనసులో 25 ఏళ్ళుగా ఒక కథానాయకుడిని ఊహించుకున్నానే, అతనేనే. నాకంటే ఒక రోజు వస్తుంది, అప్పుడు చూసుకుంటా నీ సంగతి. అన్నా, అక్కడ చూడన్నా 2 అరేబియన్ గుర్రాలు వచ్చాయి. ఎక్కడరా? అక్కడ. అవునరా, అరేబియా గుర్రాలే. మీరు ఒక చేత 2 గుర్రాలు నడిపేస్తారు కదా. ఎవరన్నారా? ఊళ్ళో అనుకుంటున్నారు. అలాగా? భూమి దద్దరిల్లిపోవాలా అంతేనటవా? నువ్వు నడిపించుకురు. వస్తున్నాయి గుర్రాలు వచ్చేస్తున్నాయి.
ప్రతిరోజు నీ గొంతు వినాలని ఉంటుంది దేవదా. అంతకుమించి ఇంకేం చెయ్యాలి. అబ్బా చిలిపి. మీ ఇద్దరం అందంగా ఉన్నారు కదా, మీ పేర్లు తెలుసుకోవచ్చా? నాకు సిగ్గేస్తుంది. ఇప్పుడు మీ పేరేంటి చెప్పండి. చంద్రముఖి. నా పేరు అమ్మాయి ముఖి. అలాగా ఇలా చూడండి, మేమిద్దరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీరిద్దరు ఆడపోలీసులా? కాదు కాదు, నా హృదయంలో నిన్ను బంధించాలని వచ్చా. నాకు భయంగా ఉంది. నాగరాజా నాగరాజా నాగరాజా. హాయ్ శివ, ఏంటి ఇంత లేటు? నీ గురించి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? దారిలో కొంచెం ట్రాఫిక్ ఉంది, అందువల్లే కొంచెం లేట్ అయింది. సారీ. ఇఫ్ యూ డోంట్ నో, టైం అవుతుంది. ప్లీజ్ శివ, నేను ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళాలి. నన్ను డ్రాప్ చేయవా? సరే అలాగే రా. థ్యాంక్ యూ శివ. చూడు పాండవ్, వాడు ఎవడైనా సరే అరెస్ట్ చేయించే బాధ్యత నాది. చూడు, సినిమా డైలాగులు చెప్పద్దు. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా సరే, వాడు ఎవరైనా సరే, నీ వల్ల కాకపోతే చెప్పు, వాడిని నేనే పట్టుకుంటాను. నా మనుషుల్ని పంపించి వాడు ఎక్కడున్నా పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు తొందరపడ్డాడు. నేనేంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నా తమ్ముడిని చంపాడు. వాడి చావు ఎలా ఉంటుందంటే జనం చూసి భయపడేలా చేస్తాను. ఎంతకాలం నాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతాడో చూస్తాను. వాణ్ణి, వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఎవరమ్మా నువ్వు ఇంత ధైర్యంగా హోమ్ మినిస్టర్ గారి ఇంట్లోకి వస్తున్నావు? ప్లీజ్ అండి, నన్ను కాపాడండి. ఆ స్వాములు నా వెంట పడుతున్నారు. అరేమ్మా, భయపడకు, ధైర్యంగా లోపలికి వెళ్ళు. లోపల హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. నీ విషయాలను ఆయనకి చెప్పు, ఆయన చూసుకుంటారు. వెళ్ళు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. హలో, అలాగా ఎవరమ్మా నువ్వు? మినిస్టర్ గారు, ఆ రౌడీ నన్ను తరుముతున్నారు. ఇప్పుడు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి. బాలేదానివమ్మా, ఈ రాష్ట్రాన్ని కాపాడేవాణ్ణి. నిన్ను కాపాడలేనా? థ్యాంక్ యూ సార్. నువ్వేం భయపడద్దు. డోంట్ వర్రీ. చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసే ఈ మేలుకు నేను ఎలా రుణం తెచ్చుకోగలను? రుణం తీర్చుకునే మార్గాన్ని నేను నీకు చూపిస్తాను. ఏంటి సార్? రా. ఎక్కడికి? స్వర్గానికి. నేను పంపిస్తాను నిన్ను స్వర్గానికి. ఎవరా మీరు? మన ఆపరేషన్ సక్సెస్. భగవతి భిక్ష.
వసే భాగ్యం, వసే నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చుక్క కాఫీ పట్టరా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు? మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడ, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్కంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చి చావు. అలాగే. చావంటే చచ్చావు. కాఫీ పట్టరా. అబ్బా, ఎందుకా కంగారు? నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటా నత్తనాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ ఆ దేవుడు నీకు 6 అడుగులు బాడీతో పాటు 6 అడుగులు బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి. వీళ్ళతో అందరూ కాఫీ పట్టరా.